కాండము 1వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుతాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి అని వారిని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఒక కుటుంబాన్ని ఎందుకు కట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు, ఆ కుటుంబం పట్ల దేవుని మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటి. ఈ రోజున సహజంగా బయట ఎలా పడితే అలా వివాహాలు జరుగుతున్నాయి, అది వేరే విషయం. కానీ దేవుడు జతపరిచి ఒక కుటుంబాన్ని కట్టి, ఆ కుటుంబం ద్వారా దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశంతో ఆ కుటుంబాలను కడుతున్నాడు, ఆ కుటుంబం పట్ల దేవుడు తీసుకున్నటువంటి శ్రద్ధ ఏమిటో ఈ రోజున మనం గ్రహించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. చూడండి, ఆదిలో ఒక కుటుంబాన్ని దేవుడు స్థాపించుకున్నాడు. దేని కొరకు? దేవుడితో సహవాసం చేస్తున్న క్రమములో దేవుడు వారితో మాట్లాడిన మాట ఏమిటంటే, మీరు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. మీ విస్తరణ, మీరు పొందుకున్న అభివృద్ధి, దాన్ని మీరు కాపాడుకొని లోబర్చుకోవాలి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని మనస్సులో ఒక కుటుంబం పట్ల ఉన్న ఆలోచన ఏమిటంటే, సహవాసము కలిగి ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఎవరితో సహవాసం లేరు, దేవునితో మాత్రమే అవ్వ ఆదాము సహవాసం చేస్తున్నారు. సహవాసం చేస్తున్నప్పుడు ఒక విస్తరణను గూర్చినటువంటి ఆలోచన కుటుంబానికి ఇస్తున్నాడు. మీరు అనేకులకు విస్తారంగా మీరు ప్రజలవుతారు, అలాగే మీరు దీవించబడతారు, మీకు ఏ కొదువ లేకుండా ఉంటుంది. అలాగే మీ విస్తరణ ఎవరు చెదరగొట్టకుండా విస్తరిస్తున్న క్రమంలో దాన్ని మీరు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక కుటుంబం కట్టాలి అనుకుంటాడో, ఒక కుటుంబాన్ని స్థాపించాలి అనుకుంటాడో, అక్కడ ఖచ్చితంగా అపవాది పొంచి ఉన్నాడన్న సత్యాన్ని ఆదిలోనే దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆ ఉన్నతమైన ప్రణాళికను, దేవుని మనసులో ఉన్న ఆలోచనను, ఆ కుటుంబం ద్వారా దేవుడు చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా అపవాది చెడగొట్టుట చేత ఆ కుటుంబం కూలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూలిపోయిన కుటుంబాన్ని అలాగే విడిచిపెట్టలేదు దేవుడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. 2024 సంవత్సరాల క్రితం నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణమును వెలగా చెల్లించి ప్రతి ఒక్కరికి రక్షణ మార్గాన్ని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఆయన దిగి వచ్చి అందరి కొరకు ప్రాణం పెట్టాడంటే, ఆదిలో దేవుడు స్థాపించుకున్న కుటుంబం ఏదైతే ఉందో, వారు కూలిపోవటానికి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. నీ వలన కూలిపోయిందంటే నీ వలన కూలిపోయింది, నీ వలన నష్టమైందంటే నీ వలన నష్టమైంది, నీ వలన శాపం వచ్చిందంటే నీ వలన శాపం వచ్చింది అని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద వేసుకోవటం మూలాన ఆ కుటుంబము శాపగ్రస్తంగా మారిపోయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి రక్షణ మార్గాన్ని అందరికీ ప్రకటించి ఆయన రక్షించుకునే ఒక సమూహాన్ని ఎవరైతే ఉన్నారో వారిని జగత్తు పునాది వేయబడక మునుపు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ఏర్పాటు చేసుకొని రక్షించబడుటకు వారికి యోగ్యతనిచ్చి ఇప్పుడు వారితో అంటాడు, మీ ద్వారా మీ కుటుంబాన్ని నేను కట్టి నేను మహిమ పొందాలని ఆశపడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు దేవుడు కావాలని ఒక కుటుంబాన్ని కట్టాడు. ఈరోజు కుటుంబంగా రారు, ఈరోజు కుటుంబాలుగా రాలేరు. అనేక కుటుంబాల్లో ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. ఆ వ్యక్తి జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఇప్పుడు దేవుడు ఆ వారి కుటుంబాలకు, వారి వంశాలకి ఒక బాధ్యతగా పెట్టి వారి ద్వారా కుటుంబాన్ని కట్టించాలన్నదే దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనకన్నా చదువు గల వాళ్ళు మన కుటుంబాలలో ఉన్నారు, మనకన్నా యోగ్యులైన వారు ఉన్నారు, కానీ మనల్నే దేవుడు ఎందుకు పిలిచాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మనం అనుకుంటాం. మనల్ని అయితే రక్షించాడు, పర్వాలేదు, బాగానే ఉందని. కానీ గమనించండి, మనలను రక్షించుకున్న దేవుని యొక్క సంకల్పం అంతా ఒకటే. ఆనాడు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు, ఈనాడు ఒకరి గురించి ఒకరు బాధ్యత భరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. ఆనాడు ఒకరి మీద ఒకరు నిందలు మోపుకొని ఒక కుటుంబాన్ని శాపగ్రస్తంగా మార్చుకున్నారు. ఈనాడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ ప్రేమ, ఏ ప్రేమతో వారి ఇరువురిని కలిపాడో, ఏ ఉద్దేశంతో ఆ ఇరువురిని కలిపాడో, ఆ సంతానాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషించాలనుకున్నాడో ఆనాడు దైవ ప్రణాళికను వాళ్ళు పాడు చేశారు, అపవాది అయిన సాతాను మాట విని. అయితే ఇప్పుడు దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చి ప్రణాళిక ప్రకారంగా ఒక కుటుంబంలో నుంచి, ఒక వంశంలో నుంచి ఒకళ్ళను రక్షించుకొని వాళ్ళకి ఆ కుటుంబం పైన ప్రేమను పుట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ద్వేషాన్ని కాదు, పగలను కాదు, అసూయను కాదు, వాళ్ళని రక్షించుకోవాలని, వాళ్ళని కాపాడుకోవాలని, వాళ్ళని దేవుని సన్నిధిలోకి నడిపించుకోవాలని ఒక సంకల్పం ప్రకారంగా దేవుడు మనల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ఈ సంవత్సర ప్రారంభంలో మరొకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం పిలువబడి ఎంతో కాలమైంది, మనం రక్షించబడి ఎంతో కాలమైంది. మనం రక్షించబడటం అది ఉచితమైన కృపైనా, ఈ జగతుకు పునాది వేయబడక మునుపు, ఆదిలో ఆదాము కుటుంబం పతనము కాక మునుపు దేవుని ఉద్దేశంలో మనమందరము ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాదృచ్ఛికంగా వచ్చినట్లుగా మనకు అనిపించినా దేవుని సంకల్పంలో ఒక భారము కలిగిన వారిగా, ఒక బాధ్యత కలిగిన వారిగా, ఒక సంకల్పం నెరవేర్చే వారిగా దేవుడు మనల్ని ఎన్నుకొని, కోరుకొని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ ఉన్నతమైన సత్యాన్ని మనం గ్రహించాలి. ఏదో మన మట్టుకు మనం రక్షించబడ్డాం, మన మట్టుకు మనం ఆనందంగా జీవిస్తున్నాం, ఎదుటివారి పరిస్థితి మనకెందుకులే అనుకోవటానికి అవకాశం లేదు. ఒకవేళ అలా అనుకున్నామా, మన జీవితాల్లో ఆశీర్వాదాలు కనపడవు, మన జీవితంలో సంతోషం కనపడదు, మన జీవితంలో భారమైనటువంటి హృదయం కనపడదు. కనుక సంగమా, ఏదో రొటీన్గా మన లైఫ్ వెళ్ళిపోతుంది అన్నట్లు ఉంటుంది తప్ప ఒక స్పష్టతతో కూడినటువంటి భక్తి, ఒక సంతోషంతో కూడినటువంటి సహవాసం మనం చేయలేం. అది ఎప్పుడు జరుగుతుందయ్యానంటే, మనల్ని దేవుడు పిలిచిన ఉద్దేశం ఏమిటో మనం గ్రహించినప్పుడు అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ భారం మనకి కలిగి ఉన్నామా? దేవుడు విస్తరించి మీరు అభివృద్ధి చెందండి అన్నాడు. మరి మనం పిలువబడి ఎంతో కాలమైంది, మనం రక్షించబడి ఎంతో కాలమైంది. మనం విస్తరిస్తున్నామా? మనం ఫలిస్తున్నామా? మనం అభివృద్ధి చెందుతున్నామా? ఆత్మీయతలో కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరిస్తావు అన్నాడు. అఫ్కోర్స్ మనం సంపాదిస్తున్న సంపదలను బట్టి కావచ్చు, మనం కొద్దో గొప్ప గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా మెరుగుగానే ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో, ఆత్మ భారము కలిగిన విషయాలలో మనం అభివృద్ధి చెందామా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చెందకపోతే ఈరోజు మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కష్టార్జితముతో సంపాదించే సంపదన అది తాత్కాలికం. శాశ్వతమైన దేవుడు, ప్రణాళిక ప్రకారంగా ఏర్పాటు చేసిన దేవుడు ఆయన అభివృద్ధి పరిస్తే ఆయన అంటాడు, నువ్వు విస్తరించి అభివృద్ధి చెందుతావు అన్నాడు. దేవునికి స్తోత్రం. మన అభివృద్ధి మనం చూసుకుంటాం, కానీ దేవుడు అభివృద్ధి పరిస్తే మనం విస్తరించి, మన విస్తరణ అభివృద్ధి చెంది అనేకులు లోబడే వారిగా మారతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బైబిల్లో దానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు రెండంతలుగా ఆశీర్వదించబడినని బైబిల్ సెలవిస్తుంది. అతడు విస్తరించాడు, అతడు పిలువబడ్డాడు, అతడు దీవించబడ్డాడు. ఈ రోజున మనం అతన్ని మాదిరిగా తీసుకొని, అతడు ఎలా దీవించబడ్డాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడు.
దేవుని ప్రణాళిక అతనిలో ఎలా నెరవేర్పు జరిగిందో మనం అతనిలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలను బట్టి, మన కుటుంబాలను బట్టి దేవుడు నిశ్చయంగా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. చదవండి ఒక మాట బైబిల్లో, యోబు పుస్తకం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు దేవుడు అతనికి దయచేసెను. రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తుడిని మన ఎదుట పెట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇతడు నేను చేసిన వాగ్దాన ప్రకారంగా ఇతడు రెండంతలుగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడని. దేవుడు ఒకసారి మాటిస్తే దాన్ని వెనుకకు తీసుకునే దేవుడు కాదు. ఆదిలో ఏ మాట అయితే ప్రజల చేత దేవుడు సృష్టించిన మనుషుడికి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని పాత నిబంధన భక్తుడు అతడు తన జీవితంలో నెరవేర్చి మనకు చూపిస్తున్నాడు. అతడు రెండంతలుగా దీవించబడ్డాడు. ప్రియమైన వారలారా, మనుష్యుడు ఒకవేళ మాట తప్పుతాడు, కానీ నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన ఒక్కసారి మనుషుడికి వాగ్దానం చేశాడా, ఆకాశము గతించిన భూమి గతించిపోయినను ఆయన మాట ఎన్నటికీ గతించిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనకి ఆశీర్వాదాలకు వారసులగుటకు మనల్ని పిలిచాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన పిలుపులోనే చెప్తున్నాడు, పేతురు రాస్తాడు, మీరు ఆశీర్వాదాలకు వారసులగుటకు పిలిచాడు అన్నాడు. అంటే ఈ రోజున మనకున్నటువంటి ఈ దీన పరిస్థితి ఏమిటి, కరువు పరిస్థితి ఏమిటి, కొరతల పరిస్థితి ఏమిటి? మరి ఆనాడు భక్తుడు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు కదా, ఒక పాత నిబంధన భక్తుడే. కొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చిన మాట, మీరు ఆశీర్వాదాలకు వారసులు అన్నాడు. మరి ఈ రోజున మనం దాన్ని అనుభవిస్తున్నామా? కరువులో ఉన్నామా? కొరతల్లో జీవిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబద్ధికుడా, మనం అబద్ధికులమా? లేదా మనం యథార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుడే మనల్ని మర్చిపోయాడా? ఈ రోజున ఒక స్పష్టత మన జీవితంలో లేకపోతే మనము సరి అయిన మార్గంలో నడవట్లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆ భక్తుడు అంతగా అభివృద్ధిపరచబడటానికి, విస్తరించటానికి అతడు చేసిన కార్యాలు ఏమిటో కొన్ని విషయాలు మనం బైబిల్లోనే ధ్యానం చేద్దాం. చూడండి, యోబు పుస్తకం 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషిస్తారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబము కట్టబడేటప్పుడు దేవుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు విస్తరించిన తర్వాత లోబర్చుకోండి అన్నాడు. లోబర్చుకోండి అనేటప్పుడు చెదరగొట్టేవాడు ఒకడు ఉంటాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలని ఆ వాక్య భాగం రాసిపెట్టారు. అంటే లోబర్చుకోమన్నాడు అని అంటే చెదరగొట్టేవాడు ఒకడు ఉంటాడు. ఆనాడు ఏదైనా తోటలో చెదరగొట్టాడు, ఇక్కడ యోబు కుటుంబాన్ని చెదరగొట్టాడు. యోబు కుటుంబాన్ని చెదరగొట్టినప్పుడు యోబుకి ఒక రక్షణ అనుభవాన్ని, ఆ కుటుంబ భారాన్ని దేవుడు అతనికి ఇచ్చి అంటాడు, నా సేవకుడైన యోబు గురించి నువ్వు విన్నావా అని అపవాదితో సవాలు చేశాడు. ఇక్కడ గమనించండి, యోబు చేసిన సేవ ఏమిటి? అతడు ఏమన్నా పరిచర్యకి వెళ్ళాడా? ప్రసంగాలు చేశాడా? సంఘాలను కట్టాడా? ఒకే ఒక్క పరిచర్య దేవుని బిడ్డారా, అతడు రక్షించబడిన తరువాత తన కుటుంబాన్ని కట్టుకునే సేవ మాత్రమే చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి సేవను దేవుడిచ్చాడు. సేవ అంటే చాలామంది అనుకునే మాట ఏమిటి? బయటికి వెళ్ళి ఉపన్యాసాలు చేయాలి, ప్రసంగాలు చేయాలి, వాడబడాలి. అది వేరే వర్షన్.
అయితే నిన్ను పిలిచినప్పుడు నీవు మొట్టమొదట మనకు ఉండవలసిన దర్శనం ఏమిటంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నిన్ను భక్షించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో ఒక మంచి సామెత ఉంటుంది, ఇంట గెలిచి రచ్చగలమన్నాడు. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి సాక్ష్యం ఇంటి నుండే బయటికి వెళ్తుంది. నీవు మాట్లాడినా, నీవు ప్రవర్తించినా, నువ్వు ఏ కార్యం చేసినా ముందు నిన్ను చూసుకో అంటారు, ముందు నీ ప్రవర్తన చూసుకో అంటారు, ముందు నీ కుటుంబాన్ని చూసుకో అంటారు, ముందు నువ్వు ఇంట్లో చెప్పిరావయ్యా అంటారు. నేను ఈ మాటలు సామాన్యంగా పలకట్లేదు, నా అనుభవంలో నుంచి పలుకుతున్న ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకనంటే దేవుడు మొదట పిలిచినప్పుడు మొదట ఆ ఇంటి భారాన్ని ఇస్తాడు. మనం ఆ ఇంటి మీద ఒక దర్శనం వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో మనం పొదిగి మనం అనుభవాన్ని నేర్చుకున్న తర్వాత వెంటనే మన కుటుంబం మీద మనకు భారం రావాలి. ఎందుకంటే ఆ కుటుంబము ద్వారానే దేవుడు మహిమపరచాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ యోబు, నా సేవకుడైన యోబు గురించి నువ్వు విన్నావా అంటాడు. అతను చేసిన సేవ ఏమీ లేదు. ఉదయం లెగిసింది మొదలుకొని తన కుటుంబాన్ని గూర్చినటువంటి ఒక ఆలోచన. ఈరోజు మనందరిలో కూడా మన కుటుంబాలను గూర్చిన ఆలోచన దేవుడు దయచేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం చేసే పొరపాట్లు ఏమిటంటే, కుటుంబం ఉన్నది, సన్నిధికి వెళ్తున్నాం, వస్తున్నాం, అందులో కొంతమంది రక్షించబడట్లేదు, కొంతమంది డైరెక్ట్గా రావు అని చెప్తారు, కొంతమంది నువ్వు పోలే అని చెప్తారు. మనం దాన్ని ఒక భారంగా తీసుకోం. మరి ఇప్పుడు దేవుడు ఎవరి ద్వారా మహింపరచబడాలి? ఏ కుటుంబాన్ని ద్వారా దేవుడు మహింపరచబడాలి? నీ కుటుంబాన్ని బట్టి నేను మహిమపరచబడతానని దేవుడు మాటిచ్చాడు. ఆ భారం మనకు రావాలనే మనల్ని పిలిచి మనకు బాధ్యతను, ఇంటి బాధ్యతను దేవుడు అప్పగిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ యోబు అక్కడ తను సంపూర్ణంగా ఆరోగ్యంగా సంపద కలిగి ఆయన దీవించబడి ఆ దేశమంతా వ్యాపించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అతనికి ఏ కొదవ లేదు. అపవాది దేవునితో అంటున్నాడు, నువ్వు అతని చేతి పనిని ఆశీర్వదించి అతన్ని విస్తరింపజేసి కంచె వేసి కాపాడావు కదా అంటాడు. అతడు విస్తరించిన మాట వాస్తవం, అతడు సమృద్ధి కలిగిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే, ప్రతి ఉదయకాలమున లేచి ఆ పిల్లలందరి కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలిపీఠాన్ని కట్టి ప్రతి అరుణోదయమున ఆ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పిల్లలు పాపం చేసిన వాళ్ళు కాదు, భక్తి లేని వారు కాదు, దేవుణ్ణి ఎరుగనటువంటి వారు కాదు, తండ్రికి లోబడినటువంటి వారు కాదు. జాగ్రత్తగా వినాలి. వాళ్లకు భక్తి లేక కాదు, తండ్రికి లోబడినటువంటి వాళ్ళు కాదు, దేవుని భయం లేనటువంటి వాళ్ళు కాదు, పాపము చేయనటువంటి వారు. అయినా వారి గురించి ప్రతి ఉదయకాలమున అతడు బలిపీఠములు కట్టి వారి గురించి బలులు అర్పిస్తున్నాడట. ఏమని? ప్రభువా, నా పిల్లలు ఒకవేళ ఏం జరుగుతుంది అక్కడ? ప్రతి ఒక్కరింట్లో విందులు జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఒక వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోతాడు? ఆనందంతో ఉన్నప్పుడు, సమృద్ధితో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సకల ఆశీర్వాదాలతో నింపబడ్డప్పుడు దేవుడు నా వ్యక్తి మర్చిపోతాడు. ఆ దర్శనం కలిగిన వాడు యోబు. ఇప్పుడు ఈ పిల్లలు విందులు చేసుకుంటూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నారు, ఏ పాపము లేక ఉన్నారు. అయినా వాళ్ళ నిమిత్తము ఉదయకాలము లేచి బలులు అర్పిస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, నా పిల్లలు ఒకవేళ సమృద్ధిలో వాళ్ళ హృదయంలో నిన్నేమన్నా దూషిస్తారేమో, వాళ్ళకు సమృద్ధి కలిగి నిన్ను నిర్లక్ష్యపరుస్తారేమో, వాళ్ళకు సమృద్ధి కలిగి నిన్ను ద్వేషిస్తారేమో, వాళ్ళకు సమృద్ధి కలిగి ఉన్నారయ్యా, అయినా వాళ్ళ హృదయంలో ఒకవేళ పాపము చోటు చేసుకుంటుందేమో అని అంతరంగంలో పాపము చొరబడకుండా, అంతరంగంలో నిర్లక్ష్యం రాకుండా, అంతరంగంలో పిల్లలు దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి ఉండకుండా వాళ్ళ నిమిత్తము బలులు అర్పిస్తున్నాడట. అందుకొరకు యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక బాధ్యత కుటుంబాన్ని గురించి
ఒక వ్యక్తిని రక్షించిన దేవుడు ఆ వ్యక్తిలో ఎలాంటి భారాన్ని పెడుతున్నాడు? పాపం ఎరుగని వారు, భక్తి లేని వారు కాదు, సమృద్ధితో నిండుకున్నటువంటి వారు. అయినా కూడా ఒకవేళ సమృద్ధితో నింపబడ్డ తర్వాత నిర్లక్ష్యం వస్తుందేమో, ప్రభుని ద్వేషిస్తారేమో అని బలులు అర్పిస్తున్నాడు. మరి ఈ రోజున మనము తిరస్కరించే వాళ్ళు ఉన్నారు, లోబడినటువంటి వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులైతేనేమి పిల్లలైతేనేమి. మరి వాళ్ళ విషయంలో మనం ఇంకెంత ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఒక కుటుంబాన్ని దేవుడు కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఆ కుటుంబాన్ని నేను చూపిస్తానన్నాడు. నా సేవకుడైన యోబును చూసావా? ఒక సవాలు విసురుతున్నాడు దేవుడు. ఒక నీతివంతుని కుటుంబాన్ని, ఒక యథార్థవంతుని కుటుంబాన్ని ప్రపంచానికి, అపవాదికి ఒక సవాలుగా దేవుడు చూపిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ రోజున ఒక కుటుంబం సంతోషంగా జీవించాలన్నా, ఒక కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడాలన్నా, రక్షించుకున్న వారికి దేవుడిస్తున్నటువంటి భారం సామాన్యమైంది కాదు. మనం ఇష్టం వచ్చినప్పుడు లేచి, ఇష్టం వచ్చినప్పుడు సంఘానికి వచ్చి, ఇష్టం వచ్చినప్పుడు బైబిల్ చదివి, ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థనలు చేసుకుంటే ఇల్లు కట్టబడదు. దానికి ఒక బాధ్యత, దానికి ఒక భారం దేవుడు నేర్పిస్తున్నాడు. యోబు అంటాడు, ప్రతి అరుణోదయమున, అంటే సూర్యుడు ఉదయించక ముందే ఇతనిలో భయం ఏమిటంటే, దేవదూతలు సంచరించే సమయం, దేవుడు ఆలకించే సమయం పోకముందే పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరి కొరకు బలిపీఠాలు కట్టి వాళ్ళ గురించి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ప్రభువా, వాని గుండెల్లో ఏదన్నా ఉంటే తీసివేయి, వాని మనస్సులో ఏదైనా పాపం ఉంటే తీసివేయి, వాని ఆలోచనలు ఏదన్నా గలిబిలి చేస్తే దాన్ని తీసివేయి అని బలులు అర్పిస్తుంటే అతడిని దేవుడు రెండంతలుగా దీవించాడు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ప్రియదేవుని బిడ్డలారా, చాలాసార్లు ఎవరన్నా ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పిల్లలే కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు, కొంతకాలం పని చేస్తాం, ప్రార్థన చేస్తాం, తర్వాత దేవునికి ఇడిచిపెడతాం. దేవుడా చూసుకునేది? ఆయన చేసే సమయంలో చేస్తాడు. ఆ సమయం ఎప్పుడు? నీలో మంటని దేవుడు చూడాలి కదా, నీలో ఆసక్తిని దేవుడు చూడాలి కదా, నీ భారాన్ని దేవుడు చూడాలి కదా, నీ బాధ్యతను దేవుడు చూడాలి కదా. అప్పుడు ఆ బాధ్యతను చూసి దేవుడు దిగి వస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆమె పరిగె ఏరుకుంటుంటే బోయాజు చూసి దిగి వచ్చి అడిగాడట. అక్కడ ఆయన చూసే దేవుడు. నీ వచ్చిన విధానం, నీ భారము, నీ బాధ్యత, నీ అడిగే విధానము, నీ కన్నీరు ఆయన చూసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మొండికేశారు వాళ్ళు, రాలేకపోతున్నారు. ఇక దేవుడే చూసుకోవాలి. మనం ప్రార్థన చేయకపోయినా, మనం భారం కలిగి లేకపోయినా, ఆయన బాధ్యత కలిగిన వాడు కనుకనే వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళను గూర్చిన ఆ ఇంటికి రావాల్సినటువంటి ఆశీర్వాదము, మన ద్వారా ఆ ఇంట్లో జరగాల్సినటువంటి దీవెన కార్యాలు, ఆ ఇంట్లో దేవునికి రావాల్సిన ఘనత, అది మన మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మానక వాళ్ళు రక్షించబడతారని కాదు, పాపములో ఉన్నారని కాదు, లేకపోతే వాళ్ళేదో బంధకాల్లో ఉన్నారని కాదు, వాళ్ళ నిమిత్తము ఆ కుటుంబంలో దేవుని మహిమ దిగి రావటానికి దేవుని దగ్గర వ్యతిరేకంగా ఉన్నవారు, తిరుగుబాటుతో ఉన్నవారు, లోబడినటువంటి వారి గురించి, రక్షించబడిన వారికి దేవుడు ఆ బాధ్యతనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన గుండెల్లో నింపుకోవాల్సిన మాట అదే. దేని గురించో ఆలోచన చేసి ఇంకేదో చెయ్యాలని తాపత్రయం కాదు, కానీ ఇంట్లో దేవుని మహిమ దిగి రావాలి. అలా దిగి రావాలంటే తిరుగుబాటుతో ఉన్నవారు, వ్యతిరేకత ఉన్న వారి గురించి అరుణోదయమున లేచి వారి కొరకు బలులు అర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కుటుంబాలు ఉదయకాలం 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తారు, కృపను అడుక్కుంటారు. కొంతమంది మత్తుకు పడుకుంటారు, బాధ్యత ఉండదు, ఇంట్లో సమస్య అలాగే ఉంటుంది, గొడవలు అలాగే ఉంటాయి, నెమ్మది లేని పరిస్థితి అలాగే ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ వీళ్ళు కంటి నిండా నిద్రపోయి వాళ్ళ అనుకూలమైన సమయంలో లేస్తారు. సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఎవరు దానికి ఉత్తరవాదిగా నిలబడి మధ్యవర్తిగా ఉండి దేవునితో మాట్లాడే వ్యక్తి ఎవరు? దేవునికి ఆ విజ్ఞాపన తీసుకెళ్ళి, ప్రభువా ఇదిగో నా కుటుంబ పరిస్థితి అని ఆయనకు చెప్పగలిగిన వారెవరు?
ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, అనేకుల ప్రార్థన కాపుదలగా ఉంటుంది, దాంట్లో ఏ భేదం లేదు. కానీ స్వయాన దేవుని దీవెన దిగి రావాలి అనంటే ఆ ఇంటికి కలిగిన రక్షణ ఎవరికైతే ఇచ్చాడో ఆ భారాన్ని చూసి దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గనెమీరాలున్న గ్రామంలోకి ఏలియా ఎన్నోసార్లు వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆమె ఎవరైతే చేర్చుకున్నారో ఆ ఇల్లు దీవెనకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఉదయకాల నైవేద్యము అది మన కుటుంబము నిమిత్తమై, నశించిపోతున్న వారి నిమిత్తమై నువ్వు అక్కడ విజ్ఞాపన బలిపీఠాలు కట్టి ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేయగలిగితే నువ్వు వాళ్ళ గురించి సనిగే అవసరం లేదు, వాళ్ళ తాగుడు గురించి నువ్వు ఇంకా తాగొద్దని చెప్పే అవసరం లేదు. అయ్యా నువ్వు అర్ధరాత్రి దాకా రావద్దురా బాబు, తొందరగా రా ఇంటికి అని పిల్లగాడితో వాదన అవసరం లేదు. అమ్మ నువ్వు కాలేజీకి వెళ్ళి ఆ ఫ్రెండ్స్తో వీళ్ళతో తిరగకు, నువ్వు తొందరగా రా అని ఆ పిల్లతో వాదించే అవసరం లేదు. నేను అంటాను, ఈ బలిపీఠాలు కట్టి అరుణోదయమున కానీ నువ్వు బలులర్పించడం ప్రారంభించగలిగితే నీ ఇంట్లో దేవుని మహిమను చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం ఉంది. రెండంతల ఆశీర్వాదం ఎలా దిగొచ్చింది అంటే ఆయన సమర్పణను బట్టి, ఆ బలులను బట్టి. కనుక సంగమా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటో, దేవునితో గడిపే అనుభవం ఏమిటో అది రుచి చూస్తే కానీ తెలియదు. మనం వింటాం కానీ పాటించటానికి అపవాది మనల్ని బద్ధకస్తులుగా చేస్తాడు, నిర్లక్ష్యం చేస్తాడు, ఇప్పుడు కాదులే అంటాడు. కనుక ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, ఇప్పుడు మనం సాక్ష్యాలు విన్నాం, పడుకున్నా కూడా ఆత్మ ధ్యానిస్తూ ఉంటుంది. అంటే ఎంత ప్రోత్సహిస్తూ ఉంటుంది ఆత్మ. ఈ అనుభవాలు మన జీవితంలో అనేకులు కలుగుతూ ఉంటాయి. నిద్ర రాకపోయినా పడకలో మెసులుతూ ఉంటాం, కానీ ఆత్మ ఏదో దేవుని పాట పాడుతూ ఉంటుంది, ఆత్మ ఏదో స్తుతిస్తూ ఉంటుంది, ఆత్మ ఏదో పాట పాడుకుంటూ ఉంటుంది. మన పెదవులు కథలు కానీ లోపల ఆత్మ స్తుతిస్తూనే ఉంటుంది. పంపబడ్డ ఆత్మ ఆయన వైరాగ్యంగా నేటి వరకు తన కార్యాలు చేసుకుంటూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ స్వతహాగా తానే వచ్చి కార్యం చేయడు. నీలో ఉన్నది ఎందుకు? నీ ద్వారా కార్యాన్ని జరిగించటానికి. నిన్ను లేపి మోకరింపజేసి ఆ ప్రార్థన విజ్ఞాపనలు, నువ్వు ఏ పాట పాడాలో దేవుడే నేర్పిస్తున్నాడా, ఏ విజ్ఞాపన చేయాలో నీకు గుర్తు చేస్తూ ఉన్నాడా. లోపల ఉన్న విజ్ఞాపనకర్త. మనం లేచి మోకరించలేం. ఎవరినో గుర్తు చేస్తాడు ఉదయకాలమే, పడుకున్నప్పుడు ఎవరినో కల్లో చూపిస్తూ ఉంటాడు, ఏవేవో దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ నామకార్థంగా చూపేడే దేవుడు. అదే ఉదయకాలము నీకు అవన్నీ చూపించినప్పుడు నిద్ర పట్టక 3:00కో 2:30కో 4:00కో నీ హృదయం ఆలాపన చెందుతూ ఉంటుంది. ఆ సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాడు, ఆ సమయాన్ని దొంగిలిస్తుంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము అరుణోదయమున లేచి మీరు ఒక్కసారి అలారం పెట్టుకొని ఒక వారం రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా దేవుడు మీకు అది అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం. మనలో భారాన్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. రెండో మాటకు కూడా మనం చదువుకుందాం. యోబు పుస్తకము 2వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మనం చదువుదాం. అందుకు యెహోవా అతడు నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధకరమైన కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును కూడా మనము అనుభవించవలను కదా అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యోబు పిల్లలు పరిశుద్ధులు,
పాపము లేనటువంటి వారు, వారి హృదయములో పాపము చొరబడుతుందేమో, నిర్లక్ష్యం వస్తుందేమో అని అంత భక్తి చూపి బలులర్పించిన వాడు ఆరోగ్యంగా ఏమీ లేడు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకన్నాడు దేవుడు? మీరు లోబర్చుకోవాలి. మీరు విస్తరిస్తున్నప్పుడు చెదరగొట్టువాడు ఒకడు ఉంటాడు. వాడు చెదరగొట్టే పనిలో వాడు నిమగ్నమై ఉంటాడు. కాబట్టి సమయమందును అసమయమందును, ఆరోగ్యమందును ఆరోగ్యం లేనప్పుడును ఎల్లవేళలా ఆయనను స్తుతించాలన్న సత్యాన్ని యోబు గ్రహించినటువంటి వాడు. అంత భక్తి శ్రద్ధలు చేసిన అపవాదికి దేవుడు అప్పగించాడు. అతడు చిల్ల పెంకులతో గోక్కునేటట్లుగా శిరస్సు నుండి అరిపాదం వరకు అతడు ముళ్ళ చేత, కురుపుల చేత మొత్తపడ్డాడు. ఇప్పుడు అతని గుండెల్లో భక్తి ఉంటుందా, ద్వేషం ఉంటుందా? అతని గుండెల్లో ఈర్ష్య ఉంటుందా, అసూయ ఉంటుందా? అతని గుండెల్లో ఇప్పుడు నేను ఇంత భక్తి చేసి ఇంత ఎదిగి ఇప్పుడు నేను బయటికి వెళ్తే నన్ను ఏమనుకుంటారు అని మన షేమ్గా ఫీల్ అవుతున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ఆపద బాగా ఎదిగిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత, ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే మనం సంఘాన్ని మానేసుకుంటాం, సంఘాలు మారిపోతూ ఉంటాం. దేవుడు ఏం చేశాడు నాకని ఆయననే నిలదీసి ప్రశ్నించగలిగిన స్థాయికి మనం వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ అరుణోదయమున లేచి దేవుడు దిగి వచ్చి మాట్లాడే సమయం ఏంటో ఎరిగిన వాడు, పిల్లలు పాపములో పడకుండాన్నట్లుగా వాళ్లకు బలిపీఠాలు కట్టి బలులర్పించిన వాడు తన శరీరాన్ని అనారోగ్యంతో నింపాడు అపవాది. అవన్నీ నింపి అతనితో ఉన్న భార్య అంటుంది, నీవు అతన్ని దూషించి చనిపోరాదా అంటే ఆమెతో అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. మూర్ఖురాలు అంటే ఎవరండి? విశ్వాసము లేనివాడు మూర్ఖుడు అనుంది బైబుల్లో. అంటే అక్కడ ఆమె జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు విశ్వాసివి కదా, నీతిమంతురాలివి కదా, దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వారం కదా మనం, ఆయన మేలులు అనుభవిస్తున్నావు కదా, కీడొచ్చినప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఆమెను గద్దించి అంటాడు, దేవుడు మేలు చేసినప్పుడు అనుభవించాం, కీడు అనుమతించినప్పుడు కూడా మనం అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే పేతురు అంటాడు, ఇదిగో మూర్ఖులకి తరం వారికి మీరు వేరే బ్రతకండి. మూర్ఖులంటే ఎవరు? అవిశ్వాసం, విశ్వాసులే కానీ అవిశ్వాసపు మాటలు, అనుమానపు మాటలు, అభివృద్ధి లేని మాటలు, నిలకడ లేని మాటలు, ఇవి ఎవరైతే పలుకుతారో వారికి మీరు దూరమై ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు రెండంతలుగా ఆశీర్వదించబడటానికి అక్కడ కారణం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, అతడు ఇట్టి విషయాలలో అతడు నోటి మాటతో కూడా పాపము చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. చదవండి అక్క మాట. సంగతులలో ఈ సంగతులను ఈ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు, అతడు పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని యోబు దేవుని విషయంలో తెగించి మాట్లాడలేకపోయాడు? మీరు జాగ్రత్తగా వినాలి. ఈ రోజున అక్కడికి వెళ్తే ఏమున్నది, ఆయన ఏం చేశాడని వెళ్తున్నావు అని మనకి ఇలాంటి మాటలన్నీ వినిపిస్తుంటాయి. బైబిల్ సెలవిస్తున్న మాట, నీ నోటి మాటను బట్టి నువ్వు తీర్పులోకి రాబడతావనుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆశీర్వాదపు వచనాలు పలికితే నీకు ఆశీర్వాదం దిగొస్తుంది. నువ్వు శాపకరమైనవి, కృంగుదలకు సంబంధించినవి, ఎడబాటుకు సంబంధించినవి, ప్రేమ లేనివి నీ నోటితో పలికేటప్పుడు అవే నీకు అనుభవిస్తావు. నీ నోటి మాటను బట్టి నీవు తీర్పులోకి రాబడతావనుంది. ఆ సత్యాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని ధ్యానం చేసినవాడు, ఆ లేఖనాలను పరిశోధించినవాడు, ఆ వాస్తవిక జీవితాన్ని చెయ్యాలని ఒక ఆశ కలిగినటువంటి భక్తుడు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండంతల ఆశీర్వాదం విస్తరించాడు, అభివృద్ధి పరచబడ్డాడు. కారణం ఏంటంటే, అతడు ఎన్ని శ్రమలు అతని మీద పడినా అతడు మౌనంగా ఉన్నాడంట.
దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి? యేసు ప్రభు చిత్రవద చేసేటప్పుడు, ఆయనని అవమానపరిచేటప్పుడు, ఆయనను తృణీకరించేటప్పుడు, ఆయనను కూడా భయంకరమైనటువంటి వ్యాధి మొత్తినప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌనంగా అప్పగించుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఆ స్వభావం ఏ స్వభావము? దైవికమైన స్వభావం. అంటే ఇప్పుడు యోబుకు అక్కడ ఎంతోమంది పరిచారకులు ఉన్నారు, ఊరంతటికి అతడు ఒక పెద్ద నాయకుడు, ఎవరితోనైనా చెప్పి ఏదైనా చేయించగలుగుతాడు. అదే మాట యేసు ప్రభు కూడా అంటాడు, ఇదిగో పేతురు, నేను కానీ నా దేవుణ్ణి ఒకవేళ సహాయము కోరితే 12,000 సైన్యాన్ని నా దేవుడు పంపిస్తాడయ్యా, కానీ ఇది నాకు అప్పగించిన బాధ్యత, ఇది నాకు అప్పగించిన పని అని చిత్రవద చేస్తున్న సమయంలో నా ప్రభు అప్పగించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఒక గొప్ప పాఠం ప్రభు నేర్పిస్తున్నాడు. ఒక కుటుంబము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు ఆ కుటుంబం ద్వారా ప్రపంచానికి పరిచయం కావాలని ఆశపడేటప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. చాలాసార్లు మనకున్న దుఃఖాన్ని బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి నా పరిస్థితిని. నేను అంటాను, ఇక్కడ కూర్చున్న మనందరిలో మొట్టమొదట మనం ఒక్కొక్కరం వచ్చిన వాళ్ళమే. మన కన్నీరు, మన రోదన, మన ఉపవాసాలు ఈరోజు కుటుంబాలను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబాలను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు. నేను అంటాను, ఆ భారము ప్రతి ఒక్కరిలో రాగలిగితే ఆ కుటుంబాన్ని బట్టి పరలోకం సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యోబు బలులర్పించేటప్పుడు దేవుడు చూశాడు, యోబు యథార్థంగా అపవాదితో మాట్లాడేటప్పుడు దేవుడు చూశాడు, రెండోసారి దేవుని దగ్గర అనుమతి పొందుకునేటప్పుడు కూడా దేవుడు యోబును చూసి అపవాదిని పంపిస్తున్నాడు. నువ్వేమైనా చేసుకోకనే తన ప్రాణాన్ని ముట్టకు అన్నాడు. అంటే మనకిచ్చినటువంటి భక్తి విషయంలో దేవుడు ఎంత యథార్థంగా ఉన్నాడు. నిన్ను పిలిచిన విషయంలో, నీకు ఇచ్చిన రక్షణ విషయంలో మనకంటే ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు జ్ఞాపకం చేసుకోండి. ఒక పాత నిబంధన భక్తుల గురించి దేవుడంతా సాక్ష్యం చెప్తే మనము ఆయన స్వరక్తంతో కడిగబడిన సంఘం. మన నిమిత్తం దేవుడు ఎలా చెప్పాలి? మీరు నా వంటి వారు అన్నాడు, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నాడు, మీరు నన్ను మహిమపరుస్తారన్నాడు, నా నిమిత్తం మిమ్మల్ని లోకానికి పంపుతున్నా అన్నాడు. అంత భరోసాతో దేవుడు మనల్ని పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. అంటే ఎందుకని? ఆ కుటుంబంలో దేవుడు మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంత మాత్రమే కాదు, అపవాది చేత శోధించబడుతున్న సమయంలో దాంతో మాట్లాడుతూ అంటాడు. ఆ మాట కూడా చదవండి ఒకసారి. 31వ అధ్యాయము 34 నుండి 36 వచనాల వరకు. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, కుటుంబం యొక్క తిరస్కారమునకు దడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుడు చూస్తున్న వాని దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును. నాకు కిరీటముగా దాన్ని ధరించుకొందును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యోబు దేవునితో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను సమాజానికి భయపడి, లేదా నా కుటుంబంలో తిరస్కారానికి నేను భయపడి, నాకు కలిగినటువంటి ఈ వ్యాధిని బట్టి, నాకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి నేను గుమ్మములోనే కూర్చొని లేను. నేను యథాప్రకారంగా నా పనులు చేసుకోవటానికి, ఈ స్థితినంతా ప్రజలకు చూపించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి నేను బయటికి వెళ్తూ వస్తూనే ఉన్నాను. కానీ పాపాన్ని నా హృదయంలో కప్పుకొని నేను వేశ్యాదారిగా బ్రతకట్లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. చూడండి, ఇంత ఉపద్రవం తన మీదకి పడ్డప్పుడు ఇంట్లో కూర్చొని మూలగట్లే. అయ్యో బయటికి వెళ్ళిపోతే నా పరువు ఏం పోతుంది, నా కుటుంబాన్ని ఏమనుకుంటారు, నన్ను అడిగే ప్రశ్నలకు నేనేం సమాధానం చెప్పాలి, నేను ఒక బుద్ధిమంతుడిని కదా, యోగ్యుడిని కదా, అనేకులకు నేను ఆశ్రయంగా ఉన్నాను కదా అని ఆ పాపాన్ని నేను నా హృదయంలో కప్పుకుంటే చూస్తున్న నా దేవుని దృష్టికి నేను వేశ్యాధారణ అవుతాను. కాబట్టి నేను గుమ్మం లోపల లేను, నేను యథాప్రకారంగా నా పనులు చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ సాక్ష్యము దేవుడు చూడాలని ఆశపడతాడు. నీ శ్రమ, నీ బాధ, నీ దుఃఖము, ఆ దుఃఖ సమయంలో, బాధ సమయంలో నీవు దేవుని సన్నిధిని గణపరుస్తూ దేవునితో సహవాసం కలిగి ఉంటూ ఎక్కడ కూడా సనగకుండా నీవు ప్రజల ఎదుట నువ్వు అలా బహిరంగంగా కనిపించుకుంటూ ఉంటే నా దేవుడు అన్యాస్తుడు కాదమ్మా. ఆయన ఎందుకు చూడాలని ఇష్టపడుతున్నాడు? నీ వైరాగ్యం, నీ మంట, ఆయన పైన నీకున్న ప్రేమ. మనుషులకు దడుస్తున్నావా, కుటుంబ పరిస్థితులకు దడుస్తున్నావా, నీకు ఇచ్చినటువంటి శోధనను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి. యోబు అంటాడు, నేను గుండెల్లో పాపాన్ని దాచుకున్నవాడిని కాదు, వేషధాన్ని కాదు, నేను బహిరంగంగా నా పనులు నేను యథాప్రకారం చేసుకుంటున్నాను. అంటే దేవుడు ఎంత సంతోషపడి ఉండొచ్చు. యేసు ప్రభుని గురించి బైబిల్లో రాయబడ్డ మాట, అతడు నల్లగొట్టబడుట నాకు ఇష్టమాయను అంటాడు. దేవునికి స్తోత్రం. తండ్రి అంటున్న మాట. ఎందుకండి? సమాజాన్ని స్థాపించాలి యేసు ప్రభు, సమాజాన్ని కట్టాలి. దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టుటకు, తండ్రి ఈ భూమి మీద మహిమ పరచబడుటకు యేసయ్య నలగొట్టబడుతున్నప్పుడట తండ్రి ఆనందించాడు. ఆ మాదిరిని ఒక పాత నిబంధన భక్తుడు భరిస్తుంటే తండ్రి ఎంత సంతోషపడతాడు. ఇతడు అంటాడు, నేను వేశ్యాదాన్ని కాదు. చాలాసార్లు మనకు బాధ అయినప్పుడు నవ్వు ముఖంతో వస్తాం, కానీ గుండెల్లో బాధ అలాగే ఉంచుకుంటాం, సమస్యను అలాగే ఉంచుకుంటాం. ఆ పరిస్థితి ఏంటో మనం వివరించలేము, సిగ్గుపడుతూ ఉంటాం. మన కుటుంబ పరువు పోతుంది, జాగ్రత్త, మనకే మనం బయటపడటం జాగ్రత్త. నేను అంటున్నాను, నేను వేశ్యాధారగా బతకట్లేదు. నాకున్న పరిస్థితి, నా దేవుడు నాకు అదే ఇచ్చాడు, నేను అదే కనబరుచుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ కపటంగా మన హృదయంలో అది పెట్టుకొని మనం వచ్చినా చూస్తున్న దేవుడు ఏమనుకుంటాడు? అయ్యో, ఈ విషయం వాళ్ళు చెప్పుకొని అనేకులు వాళ్ళని అసహించుకున్నప్పుడు, అనేకులు వాళ్ళని చిన్న చూపు చూసినప్పుడు నేను వాళ్ళని గణపరిచేవాడిని కదా, వాళ్ళని నేను ఎత్తిపట్టుకునేవాడిని కదా, వాళ్ళని ఆశీర్వదించేవాడిని కదా, ఆ తృణీకారాన్ని వాళ్ళకు ఒక కిరీటంగా నేను మార్చేవాడిని కదా అని నా ప్రభు ఆశపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఇస్తున్న ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, నేను నా హృదయంలో కపటం పెట్టుకోలేదు. ఇన్ని బాధలున్నా, ఇన్ని కష్టాలు ఎదురైనా, ఇన్ని అవమానాల మధ్యలో నా జీవితం సాగుతున్నా నేను కపటంగా బ్రతకలేదు అని ఒక సాక్ష్యం చెప్తున్నాడు. దానిని బట్టి అతడు రెండంతలుగా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘ పరిస్థితిని దేవుడు తేటగా ఒక పాత నిబంధన భక్తుల్లో వివరిస్తున్నాడు. చూడండి, అతడు చేసిన ఫిర్యాదులన్నీ కూడా అతడు మూట కట్టి సిలువను మోస్తున్నాడట. నీవు సిలువనెత్తుకొని ఎడల ఎవడైనా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు ఆయన సిలువనెత్తుకుంటున్నాడు. అపవాది చేసిన అవమానాలు, నిందలు, ఎత్తిపొడుపులు, హేళనలు, వ్యాధులు ఇవన్నీ మూట కట్టుకొని అతడు సిలువనేసుకున్నాడట. అలా వేసుకోకపోతే ప్రభు ఏమంటున్నాడు? వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువనెత్తుకొని ఇప్పుడు అంటాడు, దేవుడు నన్ను తూకంలో తూచాడయ్యా అన్నాడు, దేవుడు నాకు అనుమతించాడయ్యా అంటాడు, నా అడుగు జాడలు ఆయన లెక్కించుంచాడు అంటాడు. అంటే ప్రతీది కూడా ఇది దైవికమైన కార్యము, ఇది దేవుని ద్వారా జరుగుతుంది కనుక దీనికి ఒక విలువ ఉన్నది, వీటికి ఒక ప్రతిఫలం ఉన్నది అని వాటన్నిటిని మూటగట్టి
దేవుని దగ్గరికి ఎలా తీసుకెళ్తున్నాడంటే ఒక కిరీటంగా పెట్టుకొని వెళ్తున్నాడట. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ నింద అవమానం నిన్ను సింహాసనానికి నడిపించేది. అతడు అవన్నీ మూట కట్టి సిలువను మోస్తూ అంటాడు, ఇప్పుడు ప్రభు ఒకవేళ యోబు నువ్వు ఎలా వచ్చావయ్యా నా దగ్గరికంటే, ప్రభా ఇదిగో దీన్ని కిరీటంగా తీసుకొని రారాజు అయిన నిన్ను ఎదుర్కోవటానికి నేను రాజుగా వచ్చానయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని మనం అర్థం చేసుకోలేక, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేక, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేక, ఎంతకీ డబ్బులు, బంగారము, ఇల్లు, వాకిలి, కుటుంబము కట్టడం ఇవే ఆలోచిస్తాం. నీ ఇంట్లో నశించిన వారి మీద నీకు ఇచ్చిన భారం ఏంటో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబ పక్షంగా నిన్ను ఒక ఉత్తరవాదిగా, నీ కుటుంబ పక్షంగా నిన్ను ఒక మీడియేటర్గా, నీ కుటుంబ పక్షంగా నిన్ను ఒక అంబాసిడర్గా దేవుడు నియమించుకున్నాడు. వాళ్ళ భారం మోస్తావని, వాళ్ళ బాధ్యతను స్వీకరిస్తావని. ఏం సేవ చేశాడండి యోబు? నా సేవకుడైన యోబు అంటాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి దేవుడు సేవ ఇచ్చాడంటానికి ఇదొక గొప్ప నిదర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేస్తున్నావంటే సేవ అని చెప్పండి. ఆత్మల భారమేది. మనం అసహనంతో కొద్ది రోజులు ప్రార్థన చేసి వాళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా వదిలేస్తాం. కానీ దేవుడు మరలా ఆ కోవకు రావాలని, ఆ మొదటి ప్రేమకు రావాలని, ఆ భారంలోకి రావాలని, ఆ బాధ్యతను మరలా మనం ఎత్తుకోవాలని, అది మనం తప్ప మరెవరు చేయండి. అది వేరే వాళ్ళ మీద మోపేది కాదు. నీ సిలువని నువ్వు ఎత్తుకోవాలి. ఆ ఎత్తుకునే క్రమములో చెదరగొట్టేవాడు చేసే కార్యాలు అనేకమైన ఉంటాయి. వ్యాధి తెస్తాడు, అవమానం తెస్తాడు, తిరస్కారం తెస్తాడు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. ఎన్ని చేసినా ప్రతి సమయంలో ప్రభువుని యోబు ఘనపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున ఒక పాఠం నేర్పిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా. ఈరోజు మన కుటుంబంలో దేవుడు మహిమ పొందాలి. మన కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించాలి. పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ ఉద్యోగాలు చేయాలి. ఇవన్నీ దేవుడు ఆలోచించమనిలే. ఆ చింత అంతా నా నెత్తి మీద అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు అదంతా నా పైనే. మొదట నీ ఇంట్లో నీ నీతిని వెతుకు. ఆయన నీతిని వెతుకు. ఉదయకాలం లేచి బయటికి వెళ్ళొస్తారు, అటు వెళ్ళొస్తారు. ఏదైనా పాపం కూడుగట్టుకుందా? పాపపు ఆలోచన వస్తుందేమో అనే బలర్పించిండే. మనోళ్ళు తిరస్కారం చేసే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో మనకెంత భారం కావాలి? సంగమా, ఈ రోజున మన మనోనేత్రాలు వెలిగించుకుందాం. ఎందుకంటే ఆయన ఆలస్యం చేసేది ప్రతి స్థలములో వాళ్ళు రక్షించబడాలంటే లోకాన్ని గురించి దేవుడు మాట్లాడట్లే. మనకు అప్పగించిన కుటుంబాలు మన ద్వారా రక్షించబడాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంఖ్య పూర్తి కావాలి. ఆయన జగత్ పునాది వేయబడక మునుపు ఏ సంఖ్యనైతే కోరుకొని రక్షణ అనుభవంలోకి నడిపించాడో వాళ్ళ ద్వారా జరగవలసిన కార్యం అంతటిని జరిగేదాకా ఆయన అక్కడ ఆకాశంలో నిలిచి ఉండుట అవశ్యము అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఆ భారాన్ని మనం తెచ్చుకుందాం, ఆ బాధ్యతను మనం తెచ్చుకుందాం. చూడండి, ఆ విధంగా ఇతడు రెండంతలుగా ఆశీర్వదించబడి, ఎవరైతే దూషించారో దూషించబడిన భార్య నీతిమంతురాలుగా మార్చబడి, సహకారిగా మార్చబడి, తన ద్వారా రెండంతల ఆశీర్వాదాన్ని అతడు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమల మధ్యలో అతని హెచ్చరిక తనకు ఒక మారు మనసును కలగచేసింది. రెండవది, అతడు అంత శ్రమ పడుతుంటే తన సమీప స్నేహితులు అతన్ని దూషించి అవమానపరిస్తే వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు వారికి ఒక విడుదల కలిగించాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు యొక్క క్షేమ స్థితిని వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మార్చాడట. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోనని మనం తిడతాం. కష్టాల్లో ఉన్నోడు మనతో ఉన్నప్పుడు సుఖభోగాలు అనుభవించిన వాడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని హేళన చేసి మనకు దూరమైనప్పుడు వాళ్ళ మీద మనం ద్వేషాన్ని పెంచుకుంటాం, పగని పెంచుకుంటాం.
కానీ యోబు వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేశాడట. అంటే యోబు మనసు ఎలాంటిదంటే యేసయ్య క్షమాపణ ఎలాంటిదో, క్షమించే మనసు ఎలాంటిదో యోబు మనసు అలాంటిదై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య స్వభావాలు కలిగినవాడు కనుక ఆయన ముఖ దర్శనం చేశాడు. రేపు మనం వెళ్ళే మార్గం అది. రేపు దేవుడు ఇదే మార్గం, ఈ మార్గం తప్ప మరొకటి లేదు అన్నాడు. యోబు చూపిస్తున్న మార్గం ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో, తిరుగుబాటు కలిగి ఉన్నారో, లోబడని వారు ఉన్నారో వారందరి నిమిత్తము ప్రతి అరుణోదయమున మనం బలిపీఠాలు కట్టవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, నీవు వెళ్తున్న ఆ న్యాయమైన మార్గములో, యథార్థమైన మార్గములో నిన్ను కృంగదీసే పరిస్థితులు అనేకమైన ఏర్పడతాయి. అవి ఏర్పడ్డప్పుడు ఇది నా దేవుని అనుమతి ద్వారా కలుగుతుందని నీ హృదయంలో విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోటి మాటతో కూడా నా దేవుడు అన్యాయస్తుడని కానీ, లేదా వీళ్ళ వల్ల నేను ఇలా అయ్యానని కానీ, ఈమె చేయబట్టి నేను ఇలా అయ్యానని కానీ మనం పలకూడదు. ఒకవేళ అలా పలికామా ఆ మాట దేవుడు ఆమెనంటే అక్కడ గొడవ, అసమాధానమే ఉంటుంది. వీరి వలన వారి వలన కాదు, మన వలన కార్యం చేయుటకే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో రక్షణ కార్యం జరగట్లేదంటే దానికి కారణం మనం. ఇంట్లో సమాధానం లేదంటే కారణం మనం. ఇంట్లో ఐక్యత కోల్పోతుంది అంటే కారణం మనం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ భారం మనదే. అందుకే నువ్వు ఒకళ్ళని అనే ముందు నిన్ను చూసుకో అన్నాడు దేవుడు. ఒకళ్ళ కంట్లో నలుసు తీసే ముందు నీ కంట్లో దూలాన్ని చూసుకో అన్నాడు. మన ఎదుట ఉన్న బలహీనులు కాదనేది మనం వాళ్ళ పట్ల బాధ్యత లేకపోవటం. కనుక సంగమా, ఈ మొదటి మాసములోని ఈ సంవత్సరంలో మనం ఆ విషయంలో నడుములు కట్టుకోగలిగితే ఆ నిందలు, ఆ అవమానాలు మనకు కిరీటాన్ని ధరింపచేసి ఆయనను ఎదుర్కొనే కృపనిస్తాయి. అలాంటి ఉన్నతమైన భాగ్యం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక.